హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇదైతే నిన్నటి వీడియో అయినా చెప్తున్నాను. అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. మీ ఇంట్లో రాఖీ పౌర్ణిమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అలాగే ఈ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల అలానే ఆప్షన్ వస్తుంది. దాన్ని నొక్కడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇదైతే నిన్న పోస్ట్ చేయాల్సిన వ్లాగ్ అయితే ఈరోజైతే పోస్ట్ అయితే చేస్తున్నాను. మా ఇంట్లో మేము రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. చూడండి, ఫస్ట్ అయితే నేను ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అక్షింతలు, రాఖీలు అందరూ అది ఇస్తుంటారు కదా హారతి. మేమైతే మా సైడ్ అయితే అలా ఇవ్వమండి. మా సైడ్ ఏమో తెలియదు కానీ మా ఇంట్లో అయితే అలా హారతి అయితే ఇవ్వము మేము. మీరు ఇస్తారా? ఇచ్చుంటే కామెంట్ చేసేయండి. మరి ఆ హారతి వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉంటాయో ఏమి మాకైతే తెలీదు. అది ఎందుకు ఇస్తారు కూడా హారతి. అలాగే ఫస్ట్ అయితే నాకైతే ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకండి. ఫస్ట్ అయితే నా పెద్ద కూతురు అయితే రాఖీ కడుతుంది. రాఖీ కట్టిన తర్వాత ఒకరికొకరు స్వీట్ తినిపించుకొని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీ కదా. మా ఇంట్లో కూడా అలాగే చేస్తాం మేమైతే. నాకైతే ఇద్దరు తమ్ముళ్ళండి. అంటే ఒక అబ్బాయి అయితే అబ్రాడ్స్లో ఉంటాడు, ఒక అబ్బాయి. నేనైతే ఆల్రెడీ రాఖీ కట్టేశాను. ఇది మా పిల్లలకి స్వీట్ మెమొరీగా ఉంటుంది కదా. ఇలా వీడియో తీసి అప్లోడ్ చేస్తే ఎప్పుడైనా చూసుకోను నా కొడుకు అననైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మా రెండో అమ్మాయి అయితే రాఖీ కడుతుంది. నా కొడుకు అయితే చాలా ఫుల్ ఖుషీగా ఉన్నాడండి. ఇప్పుడే కదా ఖుషీగా ఉండేది, తర్వాత అయితే నా జోబికి చిల్లులు పెట్టేస్తారని అంత హ్యాపీగా ఉండరు కదా కొంచెం పెద్దవాళ్ళు అయితే. ఇప్పుడైతే మా అక్క వాళ్ళు అయితే నాకు రాఖీ కడుతున్నారు, నేను డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనలు అయితే ఉంటారు పిల్లలు. మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? ఇప్పుడు రెండో అక్క కడైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడు. ఆ పక్కన ఉన్నదైతే మా మేనల్లుడు అండి. మా మేనల్లుడికి అయితే సిప్లిగంజ్ ఎవరు లేరు, అక్క చెల్లెళ్ళు, అందుకే అలా కూర్చున్నాడు. ఈ అబ్బాయి మా అక్క కొడుకు. మా అక్క కొడుకు కూడా మా పెద్దమ్మాయి అయితే రాఖీ కడుతుంది. ప్రతి సంవత్సరం అయితే ఇలాగే రాఖీ అయితే కడుతుంది. మా అక్క కొడుకు పెద్ద అబ్బాయి కాబట్టి మా అక్క కొడుకు దగ్గర నా కూతురు అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది. అలాగే నా చిన్న కూతురు కూడా మా అక్క కొడుకు అయితే రాఖీ కడుతుంది. చూడండి, ఇది ఎంత హ్యాపీ మూమెంట్ కదా ఈ రాఖీ. ఇలా చేయటం వల్ల వాళ్ళకు కూడా కొంచెం మన సంస్కృతి, కల్చర్ అనేవి అలవాటు అయిపోతాయి. ఇప్పుడు కాలంలో మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి అనేవి కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే చాలండి, ప్రపంచం అదే అనుకుంటున్నారు పిల్లలు. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా పిల్లలు? మీ ఇంట్లో కూడా ఇలాగైతే కామెంట్ చేయండి. నేనైతే మా ఇంట్లో అయితే ఇలా రాఖీ పౌర్ణిమ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత అయితే మా తమ్ముడు కొడుకు అయితే మా అక్క అయితే రాఖీ కడుతుంది. ఆ అబ్బాయి బాగా ఏడుస్తున్నాడని ఆ అబ్బాయికి కూడా రాఖీ కడుతుందండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.